నారా రామ్మూర్తి నాయుడు తెలుగుదేశం పార్టీ శ్రేణులతో పాటు తెలుగు ప్రజలందరికీ ఈ పేరు పరిచయమే. ఎమ్మెల్యేగా పనిచేయడంతో పాటు ప్రస్తుత ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారి ఎదుగుదలలో కీలకమైన వ్యక్తి కూడా. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన శనివారం కన్నుమూశారు. ఆయన మృతి పట్ల తెదేపా శ్రేణులతో పాటు ఆయన అభిమానులు సంతాపం తెలుపుతున్నారు. అదే సమయంలో మరికొన్ని అంశాలు కూడా చర్చకు వస్తున్నాయి. ఇటీవలే నారా రోహిత్ కి హీరోయిన్ శిరీష లేల్లాతో నిశ్చితార్థం జరిగింది. ఈ నిశ్చితార్థానికి నారా కుటుంబం, నందమూరి కుటుంబాలు, అమ్మాయి కుటుంబంతో పాటు అతి తక్కువ మంది సన్నిహితులు హాజరయ్యారు. అయితే నారా రోహిత్ తండ్రి నారా రామ్మూర్తి నాయుడు హాజరైన ఫోటోలు మాత్రం బయటకు రాలేదు. గతంలోనూ ఆయన్ను గొలుసులతో కట్టేశారనే ప్రచారం జరగడంతో పాటు వైసీపీ నాయకులు కూడా పలు విమర్శలు చేశారు. ఈ నేపథ్యంలో నారా రామ్మూర్తి నాయుడు గారికి సంబంధించిన అంశాలను తెలుసుకుందాం. నారా రామ్మూర్తి నాయుడు గారు మార్చి 18న ఉమ్మడి చిత్తూరు జిల్లా చంద్రగిరి నియోజకవర్గ పరిధిలోని నారావారిపల్లెలో పుట్టారు. తల్లిదండ్రులు నారా ఖర్జూర నాయుడు గారు, అమ్మనమ్మ గారు. వీరికి మొత్తం 4 సంతానం. నారా చంద్రబాబు నాయుడు గారు మొదటి సంతానం కాగా ఆ తరువాత రాజేశ్వరి, హైమావతి గారు పుట్టారు. అందరికంటే చిన్నవారు నారా రామ్మూర్తి నాయుడు గారు. ఇక నారా చంద్రబాబు నాయుడు గారి భార్య పేరు భువనేశ్వరి కాగా రామ్మూర్తి నాయుడు గారి భార్య పేరు ఇందిర. నారా చంద్రబాబు నాయుడు గారి సిస్టర్ రాజేశ్వరి గారి భర్త రాజారత్నం నాయుడు కాగా హైమావతి గారి భర్త కనుమూరు చంద్రబాబు నాయుడు. నారా చంద్రబాబు గారితో పాటు పిల్లలంతా గ్రామంలోనే పెరిగారు. అప్పట్లో నారావారి పల్లెకు రవాణా సౌకర్యం కూడా అంతంత మాత్రంగానే ఉండేది. అప్పుడప్పుడు ప్రైవేట్ బస్సులు వచ్చేవి. ఆర్టీసీ ఏర్పాటయ్యాక రోజుకు 2 సార్లు బస్సులు వచ్చేవి. వర్షం పడితే బస్సులు వచ్చేవి కాదు. ఎడ్ల బళ్లలో లేదా నడుచుకుంటూ వెళ్లాలి. నారావారి పల్లెలో స్కూల్ లేకపోవడంతో పిల్లలు దగ్గరలోని శేషాపురం స్కూల్ కి నడుచుకుంటూ వెళ్లి చదువుకునేవారు. 5వ తరగతి వరకు అక్కడే చదివారు. 6 నుండి 9 వరకు చంద్రగిరిలోని తన అమ్మమ్మ వాళ్ల ఇంట్లో ఉండి అక్కడ జెడ్పీ హై స్కూల్లో చదువుకున్నారు. చంద్రబాబు గారి కంటే రామ్మూర్తి నాయుడు గారు 4 క్లాసులు జూనియర్. ఆ టైంలోనే స్కూల్ లీడర్ గా వ్యవహరించేవారు. నారా చంద్రబాబు గారు రాజకీయాలపై ఆసక్తి చూపించగా రామ్మూర్తి నాయుడు గారు డ్రామా ఆర్టిస్ట్ గా ఉండేవారు. స్కూల్లో పలు నాటకాలు వేసేవారు. స్కూల్లో చదువుతున్నప్పుడే సామాజిక సమస్యలకు సంబంధించి డ్రామాల రూపంలో వివరించేవారు. సినిమాల్లో నటించాలనే ఆసక్తి ఉండేది. అయితే అది సాధ్యం కాలేదు. వీరు పుట్టే నాటికి నారా ఖర్జూర నాయుడు గారు ఆ ప్రాంతంలో పెద్దరికంగా ఉండేవారు. రంగంపేట నుండి భీమవరం వరకు రచ్చబండ తీర్పులు చెప్పేవారు. వీరిది వ్యవసాయ కుటుంబమైన స్థానిక రాజకీయాల్లో యాక్టివ్ గా ఉండేవారు. ఆ ప్రాంతంలో నారా ఖర్జూర నాయుడు గారికి మంచి పేరు ఉండేది. వ్యవసాయంలో ఎప్పటికప్పుడు ఆధునిక పద్ధతులను అనుసరించేవారు. క్రమశిక్షణకు ప్రాధాన్యమిచ్చేవారు. దీంతో పిల్లలందరికీ క్రమశిక్షణ, టైం పంక్చువాలిటీ వచ్చింది. పిల్లలతో పొలం పనులు కూడా చేయించేవారు. అలా రామ్మూర్తి నాయుడు గారికి వ్యవసాయం చేయడం కూడా అలవాటైంది. ఖాళీ సమయాల్లో పొలంలోనే ఎక్కువగా గడిపేవారు. తిరుపతిలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. అయితే నారా చంద్రబాబు గారు రాజకీయ అంశాలపై దృష్టి పెడితే రామ్మూర్తి నాయుడు గారు స్థానికంగా ఉండే సమస్యలపై స్పందించేవారు. చంద్రబాబు గారికి అండగా ఉండేవారు. ఇక తన సిస్టర్స్ కి మ్యారేజెస్ కావడం, అదే టైంలో చంద్రబాబు గారు రాజకీయాల్లోకి రావడంతో రామ్మూర్తి నాయుడు గారు ఇంటి వద్దే ఉండేందుకు సిద్ధపడ్డారు. చిన్నతనం నుండి స్ట్రెయిట్ ఫార్వర్డ్ గా అందరికీ సహాయం చేసే వ్యక్తిగా పేరు పొందారు. ఇంట్లో చిన్నవాడు కావడంతో అంతా ఆప్యాయంగా చూసుకునేవారు కూడా. అదే టైంలో ఎవరితోనూ అనవసరంగా ఎక్కువగా మాట్లాడేవారు కాదని చెబుతారు. ఇక చంద్రబాబు గారు 1978లో తొలిసారిగా చంద్రగిరి నుండి కాంగ్రెస్ ఐ పార్టీ తరపున పోటీ చేశారు. ఆ టైంలో అక్కడ గ్రూప్ రాజకీయాలు ఎక్కువగా ఉండేవి. ఆ గ్రూప్ పాలిటిక్స్ ని ఛేదించి అక్కడ చంద్రబాబు గారు గెలిచారు. అప్పుడే మంత్రి అయ్యారు కూడా. చంద్రబాబు గారి గెలుపులో కీలక పాత్ర పోషించారు నారా రామ్మూర్తి నాయుడు గారు. రాజకీయాల్లో కొన్నిసార్లు తన అన్నయ్యను స్థానికంగా ఎవరైనా విమర్శించినప్పుడు అదే స్థాయిలో సమాధానం చెప్పేవారు. అయితే 1983లో ఎన్టీఆర్ గారి ప్రభంజనం ముందు నారా చంద్రబాబు గారు చంద్రగిరిలో ఓడిపోయారు. తాను ఓడిపోవడానికి గ్రూప్ రాజకీయాలే కారణమనే ఉద్దేశంతో కొన్ని రోజులు సైలెంట్ గా ఉన్నారు. అదే టైంలో రామ్మూర్తి నాయుడు గారు, చంద్రబాబు గారు తిరుపతిలో హోటల్ తో పాటు ఒక ఫార్మసీ కంపెనీని పెట్టారు. ఆ బిజినెస్ ను సక్సెస్ఫుల్ గా రన్ చేశారు. ఆ తరువాత చంద్రబాబు గారు ఎన్టీఆర్ గారి ఆహ్వానం మేరకు టీడీపీలో చేరారు. ఆ తరువాత కుప్పం నియోజకవర్గానికి మారారు. దీంతో చంద్రగిరిలో రాజకీయ కార్యకలాపాలను నారా రామ్మూర్తి నాయుడు గారు చూసుకునేవారు. అయితే ఆయన ప్రత్యక్ష రాజకీయాలకు మాత్రం దూరంగా ఉండేవారు. తనకు ఏది అనిపిస్తే అది చేసే వ్యక్తిగా పేరు తెచ్చుకున్నారు. నియోజకవర్గానికి తన అన్న ప్రాతినిధ్యం వహించకున్నా ఆ నియోజకవర్గ సమస్యలపై ప్రభుత్వంతో, చంద్రబాబు గారితో మాట్లాడి పరిష్కరించేవారు. అయితే 1994లో చంద్రగిరిలో రాజకీయ సమీకరణాలు మారాయి.
దీంతో నారా చంద్రబాబు గారు తన తమ్ముణ్ణి పోటీ చేయాల్సిందిగా కోరారు. అయితే తనకు ప్రత్యక్ష రాజకీయాలపై ఆసక్తి లేదని చెప్పారు నారా రామ్మూర్తి నాయుడు గారు. పార్టీ ఆదేశాల ప్రకారం పోటీ చేయాలని చంద్రబాబు గారు, ఎన్టీఆర్ గారు పట్టుబట్టడంతో 1994 ఎన్నికల్లో పోటీ చేశారు. కాంగ్రెస్ పార్టీ నుండి పోటీ చేసిన గల్లా అరుణకుమారిపై దాదాపుగా 16,000 పైచిలుకు ఓట్ల మెజార్టీతో గెలిచారు. అంతకుముందే చంద్రబాబు గారు సినిమాటోగ్రఫీ మంత్రిగా చేయడంతో పాటు తనకు కూడా సినిమా రంగం అంటే ఆసక్తి ఉండడంతో పలువురు డైరెక్టర్లు పరిచయమయ్యారు. డైరెక్టర్ బి గోపాల్ గారు చాలా క్లోజ్ ఫ్రెండ్ అని చెబుతారు. అయితే తన అన్నయ్య రికమెండేషన్ వాడేందుకు ఇష్టముండేది కాదు. అప్పటికే రామ్మూర్తి నాయుడు గారికి పెళ్లైంది. నారా గిరీష్, నారా రోహిత్ పుట్టారు. వారిని హాస్టల్స్ లో పెట్టి చదివించారు. నారా రోహిత్ బాగా అల్లరి చేస్తుండటంతో 4-5 తరగతుల్లో మాత్రమే ఇంటి వద్ద నుండి పంపించారు. ఆయనతో పాటు నారా రోహిత్ కూడా గ్రామాల్లో తిరిగేవారు. ఇక 1999 ఎన్నికల్లో టీడీపీ నుండి చంద్రగిరిలో పోటీ చేసిన నారా రామ్మూర్తి నాయుడు గారు కాంగ్రెస్ అభ్యర్థి గల్లా అరుణకుమార్ గారి చేతిలో దాదాపు 3,000 ఓట్ల తేడాతో ఓడిపోయారు. అప్పటి నుండి ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగానే ఉన్నారు. అదే టైంలో గల్లా అరుణకుమారి గారు వరుసగా 2009 వరకు గెలుస్తూ వచ్చారు. అయితే 1999 తర్వాత నారా రామ్మూర్తి నాయుడు గారు అప్పుడప్పుడు మాత్రమే కనిపించేవారు. అయితే 2003లో చంద్రబాబు గారు సీఎంగా ఉండగానే నియోజకవర్గంలో ఓ సమస్యపై ఆందోళన చేపట్టడం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనమైంది. 2003లో మీడియాతో మాట్లాడుతూ కరువు సహాయక చర్యల్లో భాగంగా ప్రభుత్వం ఇచ్చేది సరిపోవడం లేదని, నామమాత్రంగా సహాయం చేస్తుందని వ్యాఖ్యానించారు. నియోజకవర్గంలో భిక్షాటన ద్వారా ధాన్యం సేకరించి ప్రజలకు పంచే ప్రయత్నం చేశారు. అయితే అప్పట్లో అక్కడ ఎమ్మెల్యేగా గల్లా అరుణకుమారి గారు ఉన్నారు. ఇక్కడే పలు అంశాలపై చర్చ జరిగింది. అప్పట్లో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉద్దేశపూర్వకంగా నారా రామ్మూర్తి నాయుడిని రెచ్చగొట్టేలా వ్యవహరించారని, దగ్గుబాటి వెంకటేశ్వరరావు గారి ద్వారా ఇలా చేయించారనే చర్చ జరిగింది. అది ఎంతవరకు కరెక్ట్ అనేది తెలియదు కానీ అప్పటికే నారా రామ్మూర్తి నాయుడు గారికి అనారోగ్య సమస్యలు తలెత్తాయి. తర్వాత కొన్నాళ్లకు సడన్ గా కాంగ్రెస్ లో చేరారు. ఇంట్లో గాని నియోజకవర్గంలో కానీ ఈ విషయం తెలియదు. మీడియాలో వార్తలు వచ్చాక అందరికీ ఈ విషయం తెలిసింది. ఆయన ఏ ఉద్దేశంతో కాంగ్రెస్ పార్టీలో చేరారో తెలియదు కానీ 2004 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఈ నియోజకవర్గంలో గల్లా అరుణకుమార్కే టికెట్ ఇచ్చింది. దీంతో ఇండిపెండెంట్ గా పోటీ చేసిన నారా రామ్మూర్తి నాయుడు గారు ఓడిపోయారు. ఆ తరువాత 2006లో మళ్లీ చంద్రబాబు గారిని కలిసి టీడీపీలో చేరారు. అప్పట్లో చంద్రగిరి టికెట్ ను నారా రామ్మూర్తి నాయుడు ఆశించారని, చంద్రబాబు అందుకు అంగీకరించలేదని, అందుకే నారా రామ్మూర్తి నాయుడు గారు కాంగ్రెస్ లో చేరారనే చర్చ జరిగింది. కానీ నియోజకవర్గ టీడీపీ నాయకుల వర్షన్ మరోలా ఉంది. అంతకుముందే చంద్రబాబు గారు పలుమార్లు చంద్రగిరి నుండి పోటీ చేయాల్సిందిగా నారా రామ్మూర్తి నాయుడిని కోరారని, అయితే ఒకసారి ఓడిపోయాక తాను మళ్లీ పోటీ చేసేది లేదని రామ్మూర్తి నాయుడు గారు చెప్పారని చెబుతారు. కారణం ఏదైనప్పటికీ రామ్మూర్తి నాయుడు గారు కాంగ్రెస్ లో చేరడం, తర్వాత కొన్ని రోజులకు మళ్లీ టీడీపీలోకి వెళ్లడంతో పెద్ద చర్చే జరిగింది. ఇక తరువాతి కాలంలో కుటుంబ పరంగా ముఖ్యమైన కార్యక్రమాలుంటే తప్ప పెద్దగా బయటకు కనిపించేవారు కాదు. అయితే గతంలో ఓ వీడియో విపరీతంగా వైరల్ అయింది. నారా రామ్మూర్తి నాయుడు గారిని గొలుసులతో కట్టేశారనే విధంగా ఆ వీడియో ఉంది. చివరికి అది ఫేక్ వీడియో అని, చంద్రబాబుని టార్గెట్ చేసి క్రియేట్ చేసిన వీడియోగా తేలింది. ఆ టైంలోనే నారా రోహిత్ గారు ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు. రాజకీయ ప్రయోజనాల కోసం దురుద్దేశం ఆపాదించి కొన్ని ఫేక్ వీడియోలను సర్క్యులేట్ చేస్తున్నారని, తాము తన తండ్రి ఎప్పటికీ చంద్రబాబు గారితోనే ఉన్నామని, ఉంటామని, రాజకీయాల కోసం కుటుంబ సభ్యుల పేర్లను అవసరం లేకపోయినా ప్రస్తావించడం తగదని ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు. ఇక జూనియర్ ఎన్టీఆర్ మామ వైసీపీ నేత నార్నే శ్రీనివాస్ తమ పార్టీ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో నారా చంద్రబాబు నాయుడు గారిని టార్గెట్ చేస్తూ నారా రామ్మూర్తి నాయుడు గారిని ఇంట్లోనే బంధించి ఉంచారు అని అర్థం వచ్చేలా మాట్లాడుతూ పలు వ్యాఖ్యలు చేశారు. అప్పట్లో ఆ వ్యాఖ్యలు కూడా వైరల్ అయ్యాయి. కొంతకాలం క్రితం నారా రోహిత్ గారు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, నాకు 21 ఏళ్ల వయసులో నాన్నకి హెల్త్ ప్రాబ్లం వచ్చింది. ఎంతో యాక్టివ్ గా ఉండే ఆయన కొన్ని అంశాలు మర్చిపోయేవారు, కొన్ని మాత్రమే గుర్తుండేవి. అప్పట్లో సమస్య ఏంటో తెలియలేదు. చాలాసార్లు డాక్టర్స్ కి చూపించారు. ఆయనకు మెమొరీ లాస్ ఉందని అర్థమైంది. అంతేకాకుండా ఇన్స్టాంట్ రెస్పాన్స్ కోరుకునే విధంగా మారారు. అరుదైన డిసీజ్ గా తేల్చారు. మిలియన్స్ లో ఒకరికి అలాంటి ప్రాబ్లం వస్తుంది. ఆ ప్రాబ్లం వల్ల ఏ విషయంలోనూ స్టేబుల్ గా ఉండలేరు కూడా. ఉన్నట్లుండి విపరీతమైన ఒత్తిడి ఫీల్ అవుతారు. మిస్ క్యాలిక్యులేషన్స్ వేశారు. ఆయన కాంగ్రెస్ పార్టీకి వెళ్లడం కూడా ఆ క్రమంలోనే జరిగింది. ఆయన కాంగ్రెస్ పార్టీలోకి వెళ్తున్నారనే విషయం ఇంట్లో ఎవరికీ తెలియదు. మీడియాలో వార్తలు వచ్చాకే తెలిసింది. ఇంట్లో అందరం ఒక్కటిగానే ఉండే పరిస్థితిలో
ఆయన ఆ నిర్ణయం ఎందుకు తీసుకున్నారనేది ఎవరికీ అర్థం కాలేదు. పెదనాన్న కూడా అప్పుడు తన తమ్ముడు ఎందుకు ఈ నిర్ణయం తీసుకున్నాడని బాధపడే ఉంటారు. రాజకీయంగా ఆయనకు ఇబ్బంది లేదు. ఎమ్మెల్యే టికెట్ పెద్ద అంశం కూడా కాదు. గతంలో చాలాసార్లు పెదనాన్న టికెట్ ఇస్తామని చెప్పినా వేరే లీడర్లు కష్టపడ్డారు, వారికే ఇవ్వాలని చెప్పారు నాన్న. ఇవేమీ బయటకు తెలియవు. ప్రతిపక్షాలు మాత్రం అవకాశం దొరికింది కదా అని ఇష్టం వచ్చినట్లు మాట్లాడతారు. కొన్నిసార్లు మీడియా కూడా రాసింది, కొన్ని ఫోటోలు సర్క్యులేట్ చేశారు. నా జీవితంలో నాన్న ఆరోగ్యం అలా కావడం చాలా బాధాకరమైన అంశం. ఆయన యాక్టివ్ గా ఉంటే చాలా సంతోషంగా ఉండేవాడిని. ఆయన నా వెనుక ఉండి పుషింగ్ ఇచ్చేవారు. నేను సినిమాల్లోకి వచ్చిన తరువాత ఆయన యాక్టివ్ గా ఉంటే కమర్షియల్ గా ఇంకా ముందుకు వెళ్లేవాడినేమో అని చెప్పారు నారా రోహిత్. ఇక 2009లో చంద్రగిరితో పాటు కుప్పంలోనూ చంద్రబాబు గారి కోసం 1-2 రోజుల పాటు ప్రచారం చేశారు రామ్మూర్తి నాయుడు గారు. ఆ తరువాత ఆయన హెల్త్ కండిషన్ నేపథ్యంలో కేవలం ఇంటికే పరిమితమయ్యారు. ఒక్క మాటలో చెప్పాలంటే చిన్న పిల్లవాడిని చూసుకున్నట్లుగా చూసుకోవాల్సిన పరిస్థితి తలెత్తిందని చెబుతారు. ఇటీవల నారా రోహిత్ గారి ఎంగేజ్మెంట్ లో నారా రామ్మూర్తి నాయుడు గారు, తల్లి ఇందిరా గారు హాజరైన ఫోటోలు మాత్రం బయటకు రాలేదు. పూర్తిగా వ్యక్తిగత కార్యక్రమం కావడంతో కొన్ని ఫోటోలను మాత్రమే బయటకు రిలీజ్ చేశారని చెబుతారు. ఇదే విషయాన్ని టీడీపీ నాయకులతో ప్రస్తావిస్తే ఫస్ట్ నుండి కూడా చంద్రబాబు గారు కుటుంబ విషయాలకు సంబంధించి బయట నుండి వచ్చే విమర్శలపై స్పందించే వ్యక్తి కాదని, అలా ప్రతి అంశానికి స్పందించాలనుకుంటే సమయం మొత్తం అలాంటి వాటికే సరిపోతుందని చెబుతున్నారు. ఇక రామ్మూర్తి నాయుడు గారికి సినిమాల్లోకి వెళ్లాలనే కోరిక ఉన్నా అప్పట్లో అది సాధ్యం కాలేదు. కానీ ఆయన కుమారుడు నారా రోహిత్ మాత్రం సినిమాల్లో హీరో అయ్యారు. కాకపోతే అప్పటికే నారా రామ్మూర్తి నాయుడు గారి ఆరోగ్యం బాగా దెబ్బతింది. ఆయనకు కేవలం ఎమ్మెల్యేగా చేశాను అనే అంశమే గుర్తుందని ఓ ఇంటర్వ్యూలో చెప్పారు నారా రోహిత్ గారు. తన తండ్రిని చంద్రబాబు గారు అలా చేసి ఉంటే తాను 2014, 2019లో టీడీపీకి ఎందుకు సపోర్ట్ చేస్తానని, తన తండ్రి విషయంలో జరుగుతున్న తప్పుడు ప్రచారం కేవలం రాజకీయ ప్రయోజనాల కోసమే తప్ప వేరే ఉద్దేశం లేదని, అలాంటి కామెంట్లకు స్పందించరని చెప్పారు నారా రోహిత్. రాజకీయ పరంగా బయట జరిగే ప్రచారం ఎలా ఉన్నా నారా రామ్మూర్తి నాయుడు గారు లేని లోటు పూడ్చలేనిది. ఆయన ఆత్మకు శాంతి కలగాలని కోరుకుందాం.